సార్ వచ్చిండు. నమస్కారం సార్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఇవాళైతే మనం వాగదోర్ పోతున్నాం. సో నేను సునీల్ కలిసి. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అనుకుంటా. సో లెట్స్ గో టు వాగదోర్. ఇది మేషి జంక్షన్. సో ఈ రోడ్డు వచ్చే మార్గం ఇంకా వాస్కో అయితే పోతుంది. సో ఆ రోడ్డు ఓల్డ్ గోవా. మనమైతే స్ట్రైట్ పోయి ఇప్పుడు వాగదోర్కి అయితే రోడ్ తీసుకోవాలి. ఎవర్రా మీరంతా? ఎండ సాలిడ్ ఉందిరా ఇవాళ. సునీల్ మల్టీ లాంగ్వేజ్ బ్లాగ్ చేయాలి. ఇదైతే ఆటో సేతు బ్రిడ్జ్. ఇక్కడైతే 2 వీలర్స్ అయితే అలౌడ్ లేదు, ఒకే 4 వీలర్స్ మాత్రమే. సో ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కితే నేరుగా పూర్వరంలో అయితే దిగుతుంది. నైట్ అయితే లైటింగ్ వస్తుంటుంది ఇక్కడ. సో ఇప్పుడే వాగదోర్ అయితే చేరినాం. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడి నుంచి. స్టేజ్ కట్టిండ్రు. యాడ్ పెట్టండి బండి. ఆడ కింద పెట్టానా పెట్టాను మాల్లో లేకపోతే. ఐ గెస్ మనమైతే ఇప్పుడు డ్రీమ్ బీచ్కి అయితే వచ్చినాం. ఇది ఎగ్జాక్ట్గా వాగదోర్ బీచ్. ఇదైతే డ్రీమ్ బీచ్ మరీ చిన్నదిగా ఉంది, కానీ అవతల సైడ్ వచ్చి మొత్తం వాగదోర్. సో ఇటైతే వ్యూ ఉంది. ఇక్కడైతే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్, షేక్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా డబ్ల్యూ హోటల్ రిసార్ట్ కూడా ఇక్కడే. సమంత వాళ్ళ వెడ్డింగ్ జరిగింది ఇక్కడనే, డబ్ల్యూ హోటల్ రిసార్ట్లో. సో ఇక్కడ ఒక పార్టీ అయితే జరిగింది నైట్. ఫుల్ మంచిగా ఉంది, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ అయితే వాగదోర్ పోతాం. నెక్స్ట్ వాగదోర్కి అయితే సన్సెట్ అయితే వాగదోర్లో అయితే ఇవ్వాలి. మరకేస్ అని ఆ పార్టీ పేరు. చాలా ఫేమస్, ఇయర్లీ వన్స్ ట్వైస్ అవుతుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ 3 to 4 days బీచ్, ఫుల్ బీచ్ పార్టీ. సో లెట్స్ సీ. ఆ బీచ్ పార్టీ ఇప్పుడైతే కాదు, 7 o'clock 8 o'clock స్టార్ట్. 1 o'clock నుంచి ఫుల్ క్రౌడ్, ఫుల్ రష్యన్స్. 1 o'clock నైట్ ఫుల్ రష్యన్స్, మొత్తం ఫుల్ ఫ్లెష్డ్ పార్టీ. సో ఇన్ కేస్ ఎవరైనా ప్లాన్ మటుకు చేస్తుంటే గోవాకు వచ్చి చిల్ అవుదామని, పార్టీ ఎంజాయ్ చేద్దామని, యూ షుడ్ విజిట్ కన్ఫర్మ్ క్యారకస్ మరకస్ పార్టీ. సో ఇప్పుడైతే మరకస్ అయితే ఇదే 9 వాగదోర్. సో బ్యూటిఫుల్ సెటప్ అయితే ఉంది ఇక్కడ. స్టేజ్ అయితే కట్టిండ్రు, దూరం అయితే కనిపించడం బాగుంది. ప్లేస్ బ్యూటిఫుల్ ఉంది. ఎక్కువ రష్యన్స్ అయితే ఉంటారు ఎక్కువ ఈ పక్క. ఇదే స్టేజ్, మెయిన్ స్టేజ్. ఇది యాక్చువల్లీ పార్టీ నైట్ ఆఫ్టర్ 12 అంటున్నారు, ఇంకా టిల్ మార్నింగ్ వరకు డీజే ఇక్కడ. సో నైట్ అటు సైడ్ ఇంకోటి బీచ్ ఉంది, అసలు ఇదంతా బీచే. ఇది చివరి ఎండింగ్లో ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డ్రీమ్ బీచ్. సో ఇప్పుడైతే రిటర్న్ బైక్ కట్టుకోపోతున్నాం. సో ఆ పార్టీ అయితే ఇలా ఉంటుంది స్టేజ్ అంతా డ్రీమ్ గోవా బీచ్. ఇక్కడ పైన అయితే చార్పురా ఫోర్ట్ ఉంది. ఇప్పుడు బనానా రైడ్ వచ్చి పర్ పర్సన్ 1000 రూపీస్. సో ఈ బోర్డులు అన్నీ ప్రైస్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇంకేమైనా క్వెరీ అయితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కింద ఉన్న నెంబర్. నాకు తెలిసి సునీల్ పాసెస్ అయితే తీసుకొని వస్తారు, అది ఒక నమ్మకం ఉంది సునీల్ మీద. సో ఖచ్చితంగా సునీల్ పాసెస్ తీసుకుంటారు. ఏమంటావు? అదే ఓకే ఓకే ఓకే. పాసెస్ తీసుకురాకపోతే ఈ ఛానల్ ఎప్పటి నుంచి బంద్. రైట్ విత్. సో ఇప్పుడే వాగదోర్ హిల్ టాప్కి అయితే వచ్చినాం. సో మేము ఇప్పుడు సన్సెట్కి అయితే వెయిట్ చేస్తున్నాం. సన్సెట్ ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ లోపల కిందికి రాబోతుంది. సన్సెట్ ఫొటోస్ మొత్తం అవి తీసుకొని అవన్నీ ఇంటికి అయితే
రైడ్ అవుతుంది. సో ఇప్పుడైతే టైం అయితే ఉంది 6 ఎగ్జాక్ట్గా. సన్సెట్ అయితే వచ్చింది. ఇదే హిల్ టాప్ సన్సెట్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.